సింహ శార్దూల పక్షి సర్వవాహనాల మీద విహారయాత్ర చేసే విద్యాధరాది గణాలన్నీ సంతోషిస్తున్నాయి. చంద్ర సూర్య సంచారయోగ్యమైన మంగళపథంలో వెళ్తున్నాడు. అలా సాగుతుండగా హనుమంతుని గమనం ఆకస్మికంగా ఆగిపోయింది. ఏమిటా అని కిందకి చూశాడు. సముద్రంలో ఛాయాగ్రాహిణి సింహిక కనిపించింది. అది సముద్రం లోపలి నుండి నోరు తెరిచి పైకి లేవడం చూశాడు. దక్షిణ సముద్రంలో మీద పడిన నీడ ఆధారంగా ఆ ప్రాణిని కిందికి లాగుతుందని, సీతాన్వేషణకు బయలుదేరే సమయంలో సుగ్రీవుడు ఈ సింహక గురించి చెప్పాడని హనుమంతుడికి గుర్తొచ్చింది. తన శరీరాన్ని వర్షాకాల మేఘంలా విశాలంగా పెంచాడు. సింహిక తన నోరు మరింత విశాలం చేసి లాగుతున్నది. హనుమంతుడు తెరచిన వదనంలోంచి దాని మర్మస్థానాలు చూసి క్రిందకి దిగుతూ తన శరీరాన్ని సంకోపింపచేసి దాని వదనంలో నుండి ఉదరంలోకి పోయి వాడి గోళ్లతో మర్మస్థానాలు చీల్చి ఒక్క ఊపులో గగనవీధికి చేరాడు. సింహిక సముద్రం మీద తేలిపోయి చచ్చిపడింది. సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వగణాలు హనుమంతుని ధీశక్తిని, ధీరత్వాన్ని అభినందించాయి. సాగి సముద్రం అవ్వలి ఒడ్డు చేరాడు. అక్కడ వనాలు, సముద్రంలో ప్రవేశించి నదీ ముఖద్వారాలు చూశాడు. త్రికూటగిరి మీద దిగుతూ, నేను ఇంత విశాల దేహంతో ఉంటే రాక్షసులందరూ నన్ను చూడాలనే కాంక్షతో రావచ్చు, అది కార్యభంగ హేతువవుతుంది అనుకుంటూ శరీరాన్ని బాగా కుంచించాడు. బలిచక్రవర్తిని వంచించడానికి త్రివిక్రమ రూపం ధరించిన మహావిష్ణువులా హనుమంతుడు వామనాకృతి ధరించాడు. తాను దిగిన త్రికూటగిరి మీద విహరిస్తూ లంకానగరాన్ని చూశాడు. ఆ నగరం ఇంద్రుని రాజధాని అమరావతిలా వెలుగుతున్నది.